హాయ్ అండి. తిరుమల కొండపై డే టూర్ కోసం వెహికల్ బుక్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఎంత ఆహ్లాదకరంగా ఉందోనండి. ఆ రోజు మా అదృష్టానికి వాతావరణం చాలా బాగుందండి. అటు ఎండ లేదు, వర్షం కూడా లేదు. అంతకుముందు పడిందంట, కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం వర్షం లేదు. చక్కగా ప్లెజెంట్గా ఉందండి. అసలు మేము కార్ విండోస్ అన్నీ డౌన్ చేసుకొని ట్రావెల్ చేసాం. అంత ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇక వెళ్తూ ఉంటే మాట్లాడుతూ సరదాగా వెళ్తున్నాము. ఏ ఫ్యామిలీకైనా కలిసి గడపడానికి వచ్చే గోల్డెన్ ఛాన్స్ ట్రావెలింగ్లో మాత్రమేనండి. మనం ఇంట్లో ఉన్నామనుకోండి, హస్బెండ్, మనము, పిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ట్రావెలింగ్ అనుకోండి, మనం తప్పనిసరిగా ఒకే చోట కలిసి ఉండడము, కలిసి గడపడము, కలిసి తినడం, కలిసి మాట్లాడుకోవడం, మనం బాగా ఓపెన్ అప్ అవుతాం. అందుకనే నాకు ట్రావెలింగ్ అనేది మన ఫ్యామిలీ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తానండి. మేము చాలానే ట్రావెల్ చేస్తుంటాము, మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇంకా రకరకాల ప్లేసెస్కి వెళ్తున్నాము. మేము మొదట వెళ్ళింది శిలాతోరణం, శ్రీవారి పాదాలండి. శ్రీవారి పాదాలు ఫస్ట్ వెళ్ళాము. జనం బాగానే ఉన్నారు, కానీ పర్వాలేదు, మన పని మన దర్శనం మనం చేసుకొని వచ్చేయచ్చు అన్నట్లుంది. అసలు చుట్టూ థిక్గా అడవి, మధ్యలో ఇంకా మనుషులు నడవడానికి దారి, అది ఇంకా అవన్నీ చూసుకొని కొంచెం ఎత్తుపైన ఉంటుంది కదా శ్రీవారి పాదాలు, చూసుకొని కిందికి వచ్చాము. అక్కడేంటో అవి అమ్ముతుంటారు కదా, అవి ఇవి. నాకు క్రిస్టల్ బీడ్స్ ఒక అబ్బాయి అమ్ముతున్నాడు. ఎందుకో చాలా బాగా అనిపించింది, మంచి షైనింగ్గా ఉన్నాయి. నేను బ్లాక్ బీడ్స్ కొన్నానండి, అంటే ప్లెయిన్ బీడ్స్ ఒక 3 వరుసలు తీసుకున్నాను. ఇంకా పక్కన మొత్తం ఓపెన్ ప్లేస్లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. అవి ఒక 100 మీటర్స్ పొడవు ఉండొచ్చు, అంత ఎత్తున్నాయి ఆ చెట్లు. అక్కడ ఎక్కువ జనం కూడా లేదు, ప్రశాంతంగా ఉందన్నమాట. అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము అందరమును. ఇంకా తర్వాత మళ్ళా మా ప్రయాణం స్టార్ట్ అయింది నెక్స్ట్ డెస్టినేషన్కి అనమాట. అక్కడ ఉన్నాయి కదా 4-5 ప్లేసెస్, శ్రీవారి పాదాలు, శిలాతోరణము, పాప వినాశనము, ఇవన్నీ ఉన్నాయి కదా. అలా వరుసగా ఒక్కొక్క ప్లేస్కి వెళ్తున్నాము. మాకు దొరికిన వెహికల్ కానీ డ్రైవర్ కానీ చాలా మంచి అబ్బాయి అండి. అంటే మంచి అని ఎందుకు చెప్తున్నాను అంటే, మనం వాళ్ళకి డబ్బులు ఇస్తాము, వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు, అది నా డ్యూటీ అని కాకుండా ఆ అబ్బాయి చక్కగా మాట్లాడుతూ మాకు అవి ఇవి చెప్తూ ఓపిగ్గా, మేము ఎక్కడ ఆగాలనుకున్నా ఆగి, మేము పిల్లలు ఉన్నారు కదా, ఏదైనా తినాలనిపించినా, ఏదైనా సీనరీ బాగుందని ఫోటోలు తీసుకోవాలన్నా ఓపిగ్గా ఆపడము, అలా అనమాట. మాకు చాలా, అంటే దేవుడే మా కోసం పంపించాడేమో ఆ డ్రైవర్ని అనిపించింది. ఇంకా అక్కడ శిలాతోరణం చుట్టుపక్కన అంతా బాగుంటుంది కదా వాతావరణం. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము, ఇక్కడ ఇది గోవర్ధనగిరి అంటారు కదండి, చేత్తో లేపడం. మా అభిరామ్ బాబు పోజ్ ఇస్తున్నాడు చూడండి. మా అభిరామ్ బాబుకి ఫోటోలకు పోజ్ ఇవ్వడం బాగా వచ్చండి, అలవాటు అయిపోయింది. ఇంకా టూర్లు ఊర్లు తిరిగి, ఇంకా ఇక్కడ ఒక అబ్బాయి గాంధీ తాతలా తయారై పాపం ఆ ఎండకి ఆ రంగు పూసుకొని నించోవడం మామూలు విషయం కాదండి. ఆ అబ్బాయికి ఏదో కొద్దిగా డబ్బు సహాయం చేశాము. తర్వాత ఇక్కడ దశావతారాల విగ్రహాలు ఎంత డీటెయిల్డ్గా, ఎంత చక్కగా ఉన్నాయోనండి. అసలు ఎంత మంచి ఆర్ట్ వర్క్ కదా. మనము చూసి ఏదోలే అని అనుకోకుండా అసలు పరీక్షగా చూస్తే ఎంత చక్కగా చెక్కారోనండి ఆ విగ్రహాలు. ఇది విఘ్నేశ్వరుడిది, చాలా బాగా అనిపించింది. ఇక తినడానికైతే బోల్డ్ రకాలండి, స్నాక్స్ అని అవన్నీ ఇవన్నీ, కూల్ డ్రింక్స్, జ్యూసులు, ఇంకా ఇవన్నీ అమ్ముతారు కదా తీర్థయాత్రల్లో మామూలుగా అమ్మేవి. పూల దండలు, ఆడపిల్లలు వేసుకునేవి, అవి బోల్డ్ షాపులు ఉన్నాయి. మేము పెద్దగా ఏం కొనలేదండి, 1-2 షాపుల్లో చూసాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరిపోయాం. ఇవి విండ్ మిల్స్. మా చిన్నప్పుడు వీటిని మేము పెద్ద ఫ్యాన్స్ అనేవాళ్ళమండి. అవి తిరుగుతూ ఉంటే ఎందుకో ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి చాలా సంతోషం అనిపించింది. వెళ్ళిన ప్రతిసారి తిరుమల
డిఫరెంట్గా కనిపిస్తుందండి, ఎందుకో ఏమో. ఈసారి ఉన్నట్టు ఇంకో 2 ఏళ్ల తర్వాత వెళ్తే ఉండడం లేదు. చూడండి, దేవుడు సృష్టించిన ప్రకృతి మధ్యలో మనిషి సృష్టించిన దారులు, గుళ్ళు, గోపురాలు కదా. అయినా దేనందం దాందే అనుకోండి. ఇక్కడ విగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా పచ్చగా ఉందండి ప్రకృతి, ఎంత బాగుందో. అక్కడ గాలి కూడా ఎంత స్వచ్ఛంగా ఉందో, ప్రశాంతంగా. ఇక్కడ అందరూ మేము వెళ్ళలేదులేండి, ఎందుకంటే బట్టలు తడిచిపోతాయి, కిందకి వెళ్ళేది ఉంది కదా, మళ్ళీ చేంజ్ చేసుకోవడం ఇబ్బంది అని జస్ట్ కొంచెం వాటర్ తలపైన చల్లుకున్నాము. బాటిల్లో వాటర్ పట్టుకొని వచ్చామన్నమాట. అక్కడ కొందరైతే మొత్తం స్నానాలు అవి చేస్తున్నారు, అంటే ప్లాన్ చేసుకొని బట్టలు తీసుకొని వెళ్ళిన వాళ్ళు అనుకుంటాను, అక్కడ వెళ్ళారు. ఇంకా ఆ నీళ్ళు మేము తలపైన చల్లుకున్నాము, కొన్ని బాటిల్స్లో పట్టుకొని వచ్చామన్నమాట. ఈసారి రష్ బాగానే ఉందండి, అయినా పర్వాలేదు, అంత మాకు ఏమి ఇబ్బంది, ఆ రష్ వల్ల మాకేమి ఇబ్బంది అనిపించలేదు. ఇంకా చూడండి అసలు ఎంతెంత ఎత్తు వాల్స్, ఇంత కన్స్ట్రక్షన్ అవుతుంది తెలుసా అండి. ఇంకా కడుతూనే ఉన్నారు, క్యూ కాంప్లెక్స్లని, ఫెసిలిటీస్ అని. ఇంకా జనం ఇంకా ఇంతకంటే ఎక్కువ వస్తారు అనే ఎక్స్పెక్టేషన్కి వాళ్ళు రెడీ అవుతున్నారనమాట. చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఈ ఫ్యాన్సీ స్టోర్స్ లాంటివి ఉన్నాయి కదా, ఇంకా మా రావళి వైషు ప్రతి షాప్ దగ్గర ఆగి అవి ఇవి చూడడం. ఆడపిల్లలకి ఇవే కదండి సరదా, అవి ఇవి ఏవో కొనుక్కున్నారులేండి, వాళ్ళకి కావాల్సినవి ఏవేవో అమ్ముతున్నారు, చెవులవి, గాజులు, దండలు అని. ఇక మేము నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరిపోయాము. టోల్గేట్ దాటేసి ఇంకా ఇవాళ ఈవినింగ్ 5:30కి అనమాట మా ట్రైన్. ప్రొద్దున్న మేము 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. రకరకాల ప్లేసెస్ తిరుగుతూ. అభిరామ్ ఇంట్లో ఉంటే మధ్యాహ్నం పడుకుంటాడు, అసలు ఈ టూర్లో ఒక్క నిమిషం కూడా పడుకోలేదండి. అన్నీ చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. సరదా కదా, పడుకుంటే ఏమన్నా ఫన్ మిస్ అయిపోతానని భయం అన్నమాట. ఇంకా తిరుపతి సిటీని చూస్తూ కిందికి దిగుతున్నాము. చక్కగా ఘాట్ రోడ్ పైన కొంచెం కొన్ని కర్వ్స్ దగ్గర టెన్షన్ అనిపించినా మా డ్రైవర్ చాలా నిదానంగా తీసుకొని వచ్చాడండి, టెన్షన్ లేకుండా. గరుడ పర్వతం అండి, గరుడుడి షేప్లో ఉంటుంది కదా, అది చూసి ఇంకా అలిపిరి వచ్చేసాము. తిరుపతి నగరంలోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా తిరుపతిలో దిగగానే వెళ్ళింది ఇస్కాన్ టెంపుల్కి. ఇస్కాన్ టెంపుల్ గురించి నేను చెప్పాల్సింది ఏముందండి, చాలా అందంగా, శుభ్రంగా, నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉందన్నమాట. లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు కదా, ఇంకా మేము బయటే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. పొంగల్ ప్రసాదంగా పెట్టారు మాకు ఇస్కాన్ టెంపుల్లో. ఇక కపిల తీర్థానికి వచ్చేసామండి. అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్. అయితే వాటర్ ఫాల్స్ ఈసారి నాకు తక్కువ అనిపించింది వాటర్ ఫ్లో. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఫ్లో అనేది దాదాపు ఒక 10 మీటర్ల వెడల్పులో, అంత చప్పుడుతోనండి. ఇంకా ఈ మెట్లు కూడా నిండిపోయాయి వాటర్తో. ఇప్పుడు మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉంది. పిల్లలు అసలు నీళ్ళని చూడగానే ఎంత ఉత్సాహపడ్డారో. నేను తర్వాతది వీడియో తీయలేదు, కానీ యాక్చువల్లీ మా 2 అబ్బాయిలు వెళ్ళి కారులోంచి టవల్స్, బట్టలు తీసుకుని వచ్చి వాళ్ళు చాలాసేపు ఒక 40 minutes వరకు స్విమ్ చేశారండి ఈ వాటర్లో. మేము ఎవరం దిగలేదులేండి, ఆడవాళ్ళము. మా అబ్బాయిలు, ఇంకా మా అభిరామ్ బాబు, అర్జున్ బాబు. అర్జున్కి యాక్చువల్లీ వాటర్లో ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఏ మాత్రం భయం లేదు చూడండి, అసలు ఎంత చక్కగా. మామూలుగా అయితే కొందరు పిల్లలు వాటర్ని చూసి భయపడడమో ఏదో కదా, అలాంటిది ఏం లేదు, అసలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అన్నీ చూసుకున్నామండి, తృప్తిగా ఉంది. ట్రైన్లో వచ్చి కూర్చుండిపోయాం ప్రశాంతంగా. ఇక ట్రైన్ స్టార్ట్ అయింది. తిరుపతికి బాయ్ బాయ్ చెప్పి మన ఊరికి బయలుదేరిపోయాము. కొద్దిగా రోజంతా తిరిగి ఉన్నాం కదా, అలసటతో ఉన్నాము. ట్రైన్లో కూర్చోగానే కొంచెం ప్రాణం నిదానం అయిపోయింది. ఇంక పిల్లలు మాత్రం చక్కగా ఆడుకుంటున్నారండి. ఇద్దరు నిద్రపోలేదండి, డే అంతా నిద్రపోలేదు. ఇంకా నైట్లో చూడాలి పడుకుంటారో లేదో. చక్కగా ఆడుకుంటున్నారు. ఇలా జరిగిందండి మా తిరుపతి యాత్ర. నాతో పాటు మా యాత్రని మీరు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. బాయ్ అండి.